అందరికీ నమస్కారం. మరదలు పిల్ల 12వ భాగానికి స్వాగతం. గత భాగంలో జానకమ్మ మరణం, కార్తీక్ దత్తపుత్రుడు అని తెలియటం, ఆస్తి మొత్తం అనన్య చేతికి రావటం జరిగాయి. అంతా సుఖాంతం అనుకుంటున్న సమయంలో దీప ఒక కొత్త బాంబు పేల్చింది. మేడం మీద అనన్యతో మాట్లాడుతూ, కార్తీక్ కంటే పెద్ద ప్రమాదం రాబోతుంది, దాని పేరు రుద్ర అని హెచ్చరించింది. అసలు ఎవరి రుద్ర? దీప ఎందుకు ఇలా మాట్లాడుతోంది? సొంత అక్కనే ఎందుకు భయపెడుతోంది? ఈ భాగంలో నమ్మకం, ద్రోహం మరియు మైండ్ గేమ్స్ పతాక స్థాయికి చేరుకుంటాయి. వెల్కమ్ టు ది డార్క్ గేమ్. అనన్య షాక్లో ఉంది. తన సొంత చెల్లెలు దీప ఏదో పరాయి వ్యక్తిలా, విలన్లా మాట్లాడుతుంటే ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. దీపా, ఏం మాట్లాడుతున్నావు? రుద్ర ఎవరు? నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? మనం గెలిచాం కదా, మన ఇల్లు మనకు దక్కింది కదా, ఇంకేంటి సమస్య? మనం గెలిచామని నువ్వనుకుంటున్నావక్క, కాని అది భ్రమ. జానకమ్మ గారు చనిపోయే ముందు నీకు సగం నిజమే చెప్పారు. కార్తీక్ దత్తపుత్రుడన్నది నిజం, కాని ఆవిడ ఆస్తికి అసలైన వారసుడు ఇంకొకడున్నాడు. వాడే రుద్ర. వాడొస్తున్నాడక్క. ఈ ఇంటిని, ఈ ఆస్తిని, మన ప్రశాంతతను లాక్కోడానికొస్తున్నాడు. వస్తే రానివ్వు. చట్టం మనవైపుంది. వీలునామా మన పేరుపైనుంది. ఎవరో రుద్ర వస్తే మనమెందుకు భయపడాలి? చట్టం కాగితాల వైపు ఉంటుందక్కా, ధర్మం వైపు కాదు. ఆ కాగితాలు అంటే ఒరిజినల్ ఆస్తిపత్రాలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా? నా దగ్గరున్నాయి. నీ దగ్గరా? అంటే నువ్వు మనకి వ్యతిరేకమా దీపా? నేను ఎప్పుడూ గెలిచే వైపే ఉంటానక్కా. కార్తీక్ ఓడిపోయాడు, వాడిని వదిలేశాను. ఇప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావు, అందుకే నిన్ను వదిలేస్తున్నా. రుద్ర గెలవబోతున్నాడు, అందుకే వాడివైపు వెళ్తున్నా. ఎమోషన్స్ కడుపు నింపవక్కా, ప్రాక్టికాలిటీ ముఖ్యం. అనన్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను పసిబిడ్డలా పెంచుకున్న చెల్లెలు ఇలా మాట్లాడుతుంటే గుండె పగిలిపోతుంది. ఛీ, నువ్వు నా చెల్లెలువని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది దీపా. పో, ఆ రుద్ర దగ్గరికే పో. మాకు నువ్వొద్దు. వెళ్తాను, కాని మళ్ళీ వస్తాను. ఈ ఇంటి యజమానురాలిగా వస్తాను. అప్పుడు నువ్వు లావణ్య ఈ ఇంట్లో ఉండాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. దీప వేగంగా మెట్లు దిగి వెళ్లిపోయింది. అనన్య అక్కడే కూలబడిపోయింది. గాలి బలంగా వీస్తోంది. అది రాబోయే తుఫానుకి సంకేతం. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. అనన్య, లావణ్య హాల్లో విచారంగా కూర్చొని ఉన్నారు. కార్తీక్ టీ కప్పులు తీసుకెళ్తున్నాడు. హఠాత్తుగా గేటు తీసుకుని ఒక వ్యక్తి లోపలికొచ్చాడు. అతనే రుద్ర. వయసు 35 చూడగానే ఒక ఇంటెలిజెంట్ విలన్లా ఉన్నాడు. అతని పక్కన దీప నడుచుకుంటూ వస్తోంది. ఆమె స్టైల్ కూడా మారిపోయింది. చాలా మోడ్రన్గా, పొగరుగా కనిపిస్తోంది. కార్తీక్ రుద్రను చూడగాని కప్పులు కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అన్నా, రుద్ర అన్నా, నువ్వేనా? జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? రుద్ర కాళ్లమీద పడబోయాడు కార్తీక్. దూరంగా ఉండు కార్తీక్. నీ నీడ పడితే నా బ్రాండెడ్ షూస్ పాడవుతాయి. అన్నా, నేను నీ తమ్ముణ్ణి. తమ్ముడివా? నీలాంటి దద్దమ్మ నాకు తమ్ముడా? ఆడవాళ్ల చేతిలో ఓడిపోయి సొంత ఇంట్లోనే పని మనిషిగా బతుకుతున్న నువ్వు నాకు తమ్ముడివి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నువ్వు జానకమ్మకు దత్తపుత్రుడివి కావచ్చు, కాని నాకు మాత్రం కేవలం ఒక ఫెయిల్యూరివి. కార్తీక్ అవమానంతో తలదించుకున్నాడు. అనన్య, లావణ్య ఈ పరిణామాలను గమనిస్తున్నారు. ఎవరు మీరు? మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి ఎలా వచ్చారు? మీ ఇల్లు కాదు అనన్యగారు, నా ఇల్లు. నా పేరు రుద్ర. జానకమ్మగారి భర్తకు నేను స్వయానా అన్న కొడుకును. బ్లడ్ రిలేషన్. జానకమ్మగారు చనిపోయారు. ఆమె దత్తపుత్రుడు చట్టపరంగా అనర్హుడు అయ్యాడు. సో హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఈ ఆస్తికి ఏకైక వారసుడిని నేనే. కుదరదు. అత్తయ్య గారు వీలునామా రాశారు. ఆస్తి నా పిల్లల్ది. గార్డియన్ నేను. కోర్టులో తేల్చుకుందాం. వావ్, మంచి ఫైటింగ్ స్పిరిట్.
కానీ మీ దగ్గర ఉన్నది కేవలం జిరాక్స్ కాపీ వీలునామా. అసలైన రిజిస్టర్డ్ వీలునామాలో జానకమ్మ గారు ఒక చిన్న క్లాజ్ మార్చారు. అది మీకు తెలియదు. దీప వైపు చూశాడు రుద్ర. దీప ఒక పత్రం తీసి అనన్య ముందు విసిరేసింది. చదువుకో అక్క. జానకమ్మగారు చనిపోయే 3 రోజుల ముందు ఈ కొత్త వీలునామా రాశారు. నా దత్తపుత్రుడు కార్తిక్ యోగ్యుడు కాదు కాబట్టి నా ఆస్తి మొత్తం నా భర్త కుటుంబ వారసుడైన రుద్రకు చెందుతుంది. దీనిమీద జానకమ్మగారి సంతకం, వేలిముద్ర, సాక్షుల సంతకాలు అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, ఈ ఇంటి యజమానెవరు? అనన్య ఆ పేపర్ చూసి షాక్ అయ్యింది. అది నిజంగానే జానకమ్మ చేతిరాతలా ఉంది. లావణ్య కోపంతో ఊగిపోతూ, దీపా, ఎంత పనిచేశావే! సొంత అక్కల్ని మోసం చేసి ఈ పరాయివాడికి సపోర్ట్ చేస్తావా? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతావా? అమ్మా నాన్న ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ల గురించి కూడా ఆలోచించలేదా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు లావణ్య. డబ్బుంటేనే అమ్మా నాన్నల్ని బాగా చూసుకోగలవు. మీ దగ్గరుంటే వాళ్ళు రోడ్డు మీద పడతారు. రుద్ర దగ్గరుంటే రాజభోగాలు అనుభవిస్తారు. నేను ప్రాక్టికల్గా ఆలోచించాను. రుద్ర నాకు ఈ ఆస్తిలో 20% వాటా ఇస్తానన్నాడు. నాకు అది చాలు. మీరు కూడా తెలివైన వాళ్లైతే రుద్ర కాళ్లు పట్టుకొని రాజీపడండి. లేదంటే గెట్అవుట్. ఛీ, కుక్క! ఏయ్, నా పార్ట్నర్ని కొట్టే ధైర్యముందా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో రౌడీయిజం చేస్తే పోలీసులను పిలిచి లోపల వేయిస్తా. మిస్సెస్ అనన్య, మీకు 2 దారులున్నాయి. 1, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పడడం. 2, ఈ ఇంట్లోనే ఉంటూ నాకు, దీపకు సేవలు చేయడం. నాకు పని మనుషులు కావాలి. బయటి వాళ్ళకంటే ఇంటి గుట్టు తెలిసిన మీరైతే బెటర్. ఏమంటారు? అనన్య కన్నీళ్లతో దీపవైపు చూసింది. దీప ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఒక గెలిచిన నవ్వు ఉంది. దీప ఇలా ఎందుకు చేస్తోంది? ఇందులో ఏదో మర్మముంది. సరే, వెళ్దాం. మాకు ఆత్మగౌరవం ముఖ్యం. నీ ఇంట్లో బానిసలుగా బతకడం కంటే ఆశ్రమంలో బతకడం మిన్నా. అక్క, తొందరపడకు. వెళ్ళిపోతే పిల్లల చదువు ఏమవుతుంది? అమ్మా నాన్నల మందుల ఖర్చు ఎవరిస్తారు? రుద్ర ఆఫర్ మంచిదే కదా. పని మనిషిగా అయినా సరే మన సొంత ఇంట్లోనే ఉండొచ్చు కదా. పిల్లలు కళ్ల ముందే ఉంటారు. ఆలోచించు. దీప కళ్లల్లో ఒక సెకను పాటు ప్లీజ్ ఒప్పుకో అన్న భావం కనిపించింది. అనన్య ఆ చూపుని గమనించింది. ఏదో అర్థమైంది. సరే, ఒప్పుకుంటున్నాను. నా పిల్లల కోసం ఈ ఇంట్లో పని మనిషిగా ఉండటానికి నేను సిద్ధం. మరి నేను? అన్నా, నేను? నువ్వా? నువ్వు వాచ్మెన్. గేటు దగ్గరుండు. కుక్కలు లోపలికి రాకుండా చూసుకో. సారీ, కుక్కలే విశ్వాసంగా ఉంటాయి, నువ్వు కాదు. పో. ఆ రోజు సాయంత్రం ఇల్లు పూర్తిగా మారిపోయింది. రుద్ర మాస్టర్ బెడ్రూంలో ఉన్నాడు. అనన్య, లావణ్య కిచెన్ పక్కనున్న చిన్న స్టోర్ రూంలో తమ సామాన్లను సర్దుకున్నారు. అక్క, ఎందుకు ఒప్పుకున్నావు? ఆ దీప మోహన్ చూస్తూ మనం ఎలా బతకాలి? దానికి అన్నమెలా పెట్టాలి? విషం పెట్టాలనిపిస్తుంది. ష్, నెమ్మదిగా మాట్లాడు లావణ్య. గోడలకు చెవులుంటాయి. కాలం మనది కాదు లావణ్య. కాస్త ఓపిక పట్టాలి. రాత్రి 11 గంటలు. అందరూ పడుకున్నారు. అనన్యకు నిద్ర పట్టడం లేదు. స్టోర్ రూం బయట కూర్చొని ఉంది. అప్పుడు దీప నీళ్ల కోసం కిచెన్ వైపు వచ్చింది. అనన్యను చూడగానే దీప ముఖంలో వెటకారం వచ్చింది. ఏంటి అనన్య, నిద్ర రావడం లేదా? పని సరిగ్గా చేయలేదని రేపు బాస్ తిడతారని భయమా? వెళ్ళి పడుకో. రేపు ఉదయం 5 గంటలకు లేచి టిఫిన్ చేయాలి అని అంటూనే తన చేతిలో మడిచి ఉన్న ఒక చిన్న చీటీని అనన్య చేతిలో రహస్యంగా పెట్టింది. అనన్య ఉలిక్కిపడింది. దీప కళ్లతో చదువు అని సైగ చేసి విసుగ్గా వెళ్ళిపోయింది. అనన్య వణుకుతున్న చేతులతో ఆ చీటీని తెరిచింది. అక్క, నన్ను క్షమించు. నిన్ను, లావణ్యను అందరి ముందు బాధపెట్టినందుకు చచ్చిపోవాలనుంది. కాని రుద్ర చాలా ప్రమాదకరమైనవాడు. వాడి దగ్గర నిజంగానే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం కోర్టుకు వెళ్లినా ఓడిపోతాం. అంతేకాదు, వాడు మన పిల్లల్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే నేను వాణ్ణి నమ్మించి వాడి టీంలో చేరాను.
నేను మీతో ఉంటే మనమందరం ఓడిపోతాం. నేను వాడితో ఉంటే వాడి బలహీనతలు తెలుసుకోవచ్చు. నన్ను నమ్మక్క. ఇది మన ప్లాన్. బయటికి మనం శత్రువులం, కాని లోపల మనం ఒక్కటే. ఈ పేపర్ ఇప్పుడే చింపేయ్. ప్లీజ్ నా డ్రామాకి సహకరించు. నీ దీప. అనన్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఈసారి అవి ఆనంద బాష్పాలు. తన చెల్లెలు మారలేదు. తన కుటుంబం కోసం ఒక పెద్ద రిస్క్ తీసుకుంది అని అర్థమైంది. అనన్య ఆ పేపర్ని చింపి డస్ట్బిన్లో వేసింది. ఆమె ముఖంలో ఇందాక ఉన్న భయం పోయి ఒక కొత్త ధైర్యం వచ్చింది. ఉదయం 8 గంటలు. డైనింగ్ టేబుల్ మీద రుద్ర దర్జాగా కూర్చొని ఉన్నాడు. దీప పక్కన కూర్చొని ఉంది. అనన్య టిఫిన్ వడ్డిస్తోంది. ఛీ! ఏంటిది? దోషం మాడిపోయింది. అనన్య, నీకు వంట రాదా? అమ్మ చేతి వంట అని బోర్డు పెట్టుకుని జనాల్ని మోసం చేస్తున్నావా? క్షమించండి సార్, రేపటి నుంచి జాగ్రత్తగా చేస్తాను. గుడ్. చూసావా దీపా, సింహం లాంటి మీ అక్క ఇప్పుడు పిల్లిలా ఎలా మారిపోయిందో? పవర్ అంటే ఇదే. అవును రుద్ర, యూర్ గ్రేట్. వీళ్ళనిలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఆస్తి మొత్తం నా పేరు మీదకు మార్చుకోవడానికి లాయర్ వస్తున్నాడు. డాక్యుమెంట్స్ సేఫ్ కదా? నా లాకర్లో ఉన్నాయి రుద్ర. కీ నా దగ్గరే ఉంది. ఎవ్వరూ టచ్ చేయలేరు. అనన్య దీప ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో ఒక అవగాహనుంది. ఆట మొదలైంది అని అర్థం. ఇంతలో రుద్ర కార్తిక్ని పిలిచి, రేయ్ వాచ్మెన్, కార్ క్లీన్ చేశావా? చేశానన్నా. సారీ సార్. వెరీ గుడ్. ఈ రోజు నుంచి నువ్వు గేటు దగ్గర మాత్రమే కాదు, మా చెప్పులు కూడా తుడవాలి. అదే నీ ప్రమోషన్. కార్తిక్ కోపంతో పిడికిలి బిగించాడు. కాని ఏమీ చేయలేని నిస్సహాయత. రాత్రిపూట రుద్ర తన గదిలో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆస్తి మొత్తం తన పేరు మీదకు రాగానే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను, ఆ పిల్లల్ని లేపేయాలని, సాక్ష్యాలు ఉండకూడదని అనుకున్నాడు. రుద్ర అసలు ప్లాన్ ఇది. ఆస్తి దక్కాక ఎవ్వర్ని బ్రతకనివ్వకూడదు అని. దీప డోర్ బయట నిలబడి ఇదంతా వింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె వెంటనే కిచెన్లోకి వెళ్లి అనన్యకు సైగ చేసింది. అక్క, టైం లేదు. వాడేదో ప్లాన్ చేశాడు. రేపు రిజిస్ట్రేషన్ జరగకముందే మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం దీపా? వాడి బలం ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అవి నా లాకర్లో ఉన్నాయి. కానీ లాకర్ కోడ్ రుద్రకు కూడా తెలుసు. వాడు రేపు ఉదయం వాటిని తీసుకెళ్తాడు. ఈ రాత్రే మనం ఆ డాక్యుమెంట్స్ మార్చేయాలి. కానీ రుద్ర రూంలో సీసీ కెమెరా ఉంది. ఇంతలో లావణ్య అప్పుడే లోపలికొచ్చి వీళ్ల మాటలు విని షాక్ అయ్యి, ఏంటి ఏంటి దీపా? నువ్వు మనవైపే ఉన్నావా? నాటకమాడుతున్నావా? అవును లావణ్య, మన చెల్లెలు మన కోసమే ఈ రిస్క్ చేస్తోంది. ఇప్పుడు ఏడవటానికి టైం లేదు. దీపా, రుద్ర రూంలోకి వెళ్లటం కష్టం. కానీ పవర్ కట్ చేస్తే? ఎక్సలెంట్ ఐడియా అక్క. మెయిన్ ఫ్యూజ్ తీసేయ్. ఆ 5 నిమిషాల చీకట్లో నేను లాకర్లోని పేపర్స్ మార్చేసి డమ్మీ పేపర్స్ పెడతాను. కానీ వాచ్మెన్ కార్తిక్ అక్కడున్నాడు కదా, వాడి చూస్తే? వాడి సంగతి నేను చూసుకుంటాను దీపా. వాడికి రుద్ర మీద పగుంది. దాన్ని వాడుకుందాం. అర్ధరాత్రి 2 గంటలు. అనన్య నిశ్శబ్దంగా బయట ఉన్న కార్తిక్ దగ్గరికి వెళ్ళింది. నీకు నీ అన్నయ్య మీద పగ తీర్చుకోవాలనుందా కార్తిక్ అని అడిగింది. కార్తిక్ అవునన్నట్టు తల ఊపాడు. అయితే వెళ్ళి మెయిన్ పవర్ ఆపేయ్ అని చెప్పింది. కార్తిక్ పవర్ ఆపాడు. ఇల్లంతా చీకటి. దీప రుద్ర గదిలోకి పాక్కుంటూ వెళ్ళింది. లాకర్ తెరిచింది. సరిగ్గా అప్పుడే రుద్ర నిద్రలేచాడు. అతను టార్చ్ లైట్ వేసి, ఎవరది అని అరిచాడు. దీప చేతిలో పేపర్స్ ఉన్నాయి. లైటు వెలుతురు ఆమె ముఖం మీద పడింది. రుద్ర దీపను చూశాడా? దీప దొరికిపోయిందా? అనన్య, లావణ్య బయట ఏం చేస్తున్నారు? రేపు ఉదయం ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఈ ఉత్కంఠభరితమైన మలుపు చూడాలంటే
పార్ట్ 13 కోసం వెయిట్ చేయండి. సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది. రోజాకు సూర్యతో పెళ్ళై సరిగ్గా 3 రోజులవుతుంది. అత్తవారింట్లో అడుగుపెట్టి కొత్త జీవితం అనే అందమైన కలను కంటూ ఆ ఇంటి వంటగదిలో అడుగుపెట్టింది. అత్తగారు కాంతమ్మ పైకి చాలా మంచి మనిషిలా ప్రేమగా కనిపిస్తున్నారు. రోజా భర్త తల్లి మాటకు ఎదురు చెప్పని సుపుత్రుడు. రోజాకు అక్కడంతా కొత్తగా కొంచెం భయంగా ఉన్నా ఈ కుటుంబాన్ని తన ప్రేమతో గెలుచుకోవాలని నిశ్చయించుకుంది. 4వ రోజు ఉదయం రోజా అందరికన్నా ముందే లేచి తలస్నానం చేసి వంటగదిలోకి వచ్చింది. అప్పుడు తన మనసులో, ఈరోజు అత్తయ్య గారికి సూర్యకి నా చేతి వంట రుచి చూపించాలి, మంచి కాఫీ పెడతాను. అప్పుడే కాంతమ్మగారు నవ్వుతూ వంటగదిలోకొచ్చారు. ఏంటమ్మా అప్పుడే లేచావు? మేమేమింకా పాతకాలం వాళ్లం కాదు, నువ్వు నెమ్మదిగా లేవచ్చు. పర్లేదత్తయ్యా, అలవాటే, మీకు కాఫీ పెడుతున్నాను. అయ్యో, నేను కాఫీ తాగం తల్లి, నాకు టీ అలవాటు. నాకోసం ఒక గ్లాస్ టీ పెట్టు. అలాగే అత్తయ్య, అల్లం వేసి ఘాటుగా పెడతాను. అల్లం వద్దులేమ్మా, కాని ఆ టీలో కాస్త కొత్తిమీరను నలిపివేయి. ఏమన్నారత్తయ్య? టీలోనా? అవునమ్మా, కొత్తిమీర. టీలో కొత్తిమీర వేసుకొని తాగితే గొంతుకు చాలా మంచిది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఆ ఫ్రిడ్జ్లో చూడు, నిన్ననే తెప్పించాను. రోజా మనసులో, టీలో కొత్తిమీర, ఇదేం వింత? నేను పుదీనా టీ, తులసి టీ విన్నాను, కానీ కొత్తిమీర టీ ఏంటి? బహుశా ఈ ప్రాంతంలో ఇదేమైనా ఆచారమా? మొదటి రోజే అత్తగారి మాట కాదంటే ఎలా? రోజా అయిష్టంగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో కూరగాయల ట్రే మొత్తం పచ్చటి కొత్తిమీర కట్టలతో నిండి ఉంది. కనీసం 10-15 కట్టలుంటాయి. రోజా మనసులో, బాబోయ్, ఇదేంటి? కొత్తిమీర ఆడవా లేక ఫ్రిడ్జా? ఇంత కొత్తిమీర ఏం చేసుకుంటారు? సరే, ఏదో ఒకటి. రోజా టీ మరుగుతుండగా కొన్ని కొత్తిమీర ఆకులను నలిపి అందులో వేసింది. ఆ వాసన ఆమెకు వింతగా కడుపులో తిప్పినట్టు అనిపించింది. కాంతమ్మ టీ గ్లాస్ అందుకుని ఒక్క గుక్క తాగి, హాయిగా ఉంది, అచ్చం నేను పెట్టుకున్నట్టే పెట్టావు, చాలా మంచి కోడలివి తల్లి. ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం రోజా మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, కారపొడి సిద్ధం చేసింది. అత్తయ్య, సూర్య, టిఫిన్ రెడీ, వేడివేడి ఇడ్లీ. కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్లీ ప్లేట్ వైపు చూస్తూ, చాలా బాగున్నాయమ్మా, చూడ్డానికి తెల్లగా మల్లె పువ్వుల్లా ఉన్నాయి. తినండి అత్తయ్య. బాగుంది, కానీ ఉప్పు తక్కువైందా? ఉప్పు సరిపోయింది, కాని రేపటి నుండి కొత్తిమీర ఇడ్లీ చెయ్యమ్మా. కొత్తిమీర ఇడ్లీనా? అవును, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి ఇడ్లీ పిండిలో కలపాలి. ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా సూర్యకి కూడా అదే ఇష్టం కదరా సూర్య? అవునమ్మా, బాగుంటుంది రోజా. అమ్మ ఎలా చెప్తే అలా చెయ్యి. రోజా మనసులో, మొగుడు కాదు, తల్లి కొంగు పట్టుకు తిరిగే కొడుకు. ఆఫీస్కి టైం అవుతోందని ఏదో ఒకటి అనేసి వెళ్తున్నాడు. ఈయనకిష్టమా లేక ఈవిడకిష్టమా? నిన్నటి ఈరోజు ఇడ్లీ. నా బ్రతుకు పచ్చగా అయిపోయేలా ఉంది, పచ్చగా కొత్తిమీర రంగులో. ఆ రోజు మధ్యాహ్నం నుండి రోజకు అసలైన నరకం మొదలైంది. ఆమె వంటగదిలో ఏది ముట్టుకున్నా కాంతమ్మగారి గొంతు వినిపించేది. అమ్మా రోజా, పప్పు తాలింపు వేస్తున్నావా? అవునత్తయ్యా. బాగా వెయ్యి, ఆ తాలింపులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వెయ్యి, రుచి అద్దిరిపోతుంది. రోజా మౌనంగా వేసింది. 1 గంట తర్వాత, వంకాయ కూర చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా. మంచిది, కూర దించే ముందు ఇంకో గుప్పెడు కొత్తిమీర వేసి మూతపెట్టు, వాసన అద్భుతంగా ఉంటుంది. రోజా పళ్ళు బిగబట్టి వేసింది. అమ్మా, అన్నీ బాగున్నాయి, కాని అన్నమిలా తెల్లగా వడ్డించావేంటి? మామూలుగానే కదా అత్తయ్య వడ్డిస్తారు.
అలా కాదు తల్లి, రేపటి నుండి కొత్తిమీర రైస్ చెయ్యి. అన్నం వండేటప్పుడే కొత్తిమీర పేస్ట్ వేసి వండు, లేదా అన్నం కలిపేటప్పుడైనా కొత్తిమీర పచ్చడి వేసి కలుపు. రోజా మనసులో కొత్తిమీర రైస్, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర పప్పు, కొత్తిమీర టీ, ఇంకేం మిగిలింది? కొత్తిమీర పాయసం, కొత్తిమీర కేక్. ఈవిడ మనిషా లేక మేకపిల్లనా? పచ్చగడ్డి దొరకలేదని కొత్తిమీర తింటుందా? ఈవిడొంట్లో రక్తం బదులు పచ్చరసం ప్రవహిస్తుందేమో. వావ్, పప్పు భలే ఉంది మామ్. రోజా, ఆ పప్పులో ఏముందిరా? సగం కొత్తిమీరే ఉంది. తిను, బాగా తిను. రేపు నీకు కూడా కొత్తిమీర రసమే ఎక్కిస్తాను. వారం గడిచింది. రోజా ఇల్లంతా, ఆమె బట్టలు, ఆమె జుట్టు, చివరికి ఆమె కలలు కూడా కొత్తిమీర వాసన వేయటం మొదలుపెట్టాయి. రోజాకు ఆ వాసన పడక తలనొప్పి మొదలైంది. దాంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అమ్మా రోజా, ఫ్రిడ్జ్లో కొత్తిమీర అయిపోయినట్టుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఓ 20 కట్టెలు తెచ్చేయి. అత్తయ్యా! ఏంటమ్మా? నేనిందాకే మార్కెట్కి వెళ్ళానత్తయ్యా. తెచ్చేశావా? మంచి పని చేశావు. లేదత్తయ్యా, ఈరోజు మార్కెట్లో ఎక్కడా కొత్తిమీర దొరకలేదు. ఏంటి, దొరకలేదా? అవునత్తయ్యా, నిన్న పెద్ద వర్షం పడింది కదా, అంతా నీళ్లలో కొట్టుకుపోయిందట. ఒక్క కట్ట కూడా లేదు. అవునా, కొత్తిమీర లేదా అని కాంతం అడగటంతో రోజా తన మనసులో, అమ్మయ్య, దెబ్బకి దారికొచ్చింది. ఈ ఒక్క రోజుకి నా ముక్కుకు స్వేచ్ఛ దొరికింది. ఈరోజు వంటలన్నీ మామూలు మనిషి తినేలా చేస్తాను. అయ్యో, కొత్తిమీర లేకపోతే వంట ఎలా? రాత్రికి సూర్యకి కొత్తిమీర పచ్చడి లేకపోతే ముద్ద దిగదే. పర్లేదత్తయ్యా, ఈ ఒక్క రోజుకి వేరే పచ్చడి. సర్లే, నువ్వొక పంచెయ్యి. ఏంటత్తయ్యా? పక్కింటి శారద ఉంది కదా, వాళ్ళింటికి వెళ్ళు. వాళ్ళ ఫ్రిడ్జ్లో ఎప్పుడూ నిండుగా ఉంటుంది కొత్తిమీర. వెళ్ళి ఒక 2 కట్టలు కొత్తిమీర అడిగి తీసుకురా. రోజా అక్కడే గడ్డ కట్టుకుపోయింది. ఆమె ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అత్తయ్య, పక్కింటికి వెళ్ళి అడుక్కోవాలా? అడుక్కోవడమేంటమ్మా, అప్పు తీసుకోవటం. రేపు మనకొచ్చాక తిరిగిచ్చేద్దాం. ఇందులో పరువు పోయేదేముంది? కొత్తిమీర లేకపోతే నా ప్రాణం పోయినట్టుంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రోజా ముఖం నల్లగా మారిపోయింది. ఛీ, నా బ్రతుకింత దిగజారిపోయిందా? పెళ్ళే వారం కాలేదు, అప్పుడే పక్కింటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అది దేనికోసం? ఒక కొత్తిమీర కట్ట కోసం. రోజా మనసులోనే ఏడుస్తూ, ఈవిడ నన్ను మనిషిలో చూస్తోందా లేక వంట మనిషిలో చూస్తోందా? నా మొగుడున్నాడే మహానుభావుడు, సూర్య కాదు, కొత్తిమీర సూర్య. ఆఫీస్ నుండి రాగానే, ఏంటి మమ్మీ ఈరోజు కొత్తిమీర ఫ్లేవర్ ఏంటి అంటాడు. వాడికి తెలీదా ఇక్కడ వాడి పెళ్ళాం ఈ కొత్తిమీర వాసనకి చచ్చిపోతుందని? రోజా మనసులో ఇంకా కోపంగా, పక్కింటి శారద ఏమనుకుంటుంది? ఏమ్మా, మీ అత్త కొత్తిమీర తిండిపోతూ కట్ట కూడా కొనలేదా అని నవ్వుతుంది. నా పరువు మొత్తం గంగలో కాదు కొత్తిమీర చట్నీలో కలిపేసింది ఈ ముసల్ది. ఏంటమ్మా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. రోజా ఓడిపోయిన సైనికురాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కింటి శారద గారి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. శారద గారు తలుపు తీశారు. ఆమె చాలా మంచి మనిషిలా నవ్వుతూ పలకరించింది. అరే రోజా, రామ్మా, కొత్త కోడల్వి. నువ్వే రావడం నేనే రావాలనుకున్నాను. అది ఆంటీ. ఏంటమ్మా, సంకోచించకు. ఏం కావాలి చెప్పు. కొంచెం కొత్తిమీర కావాలి, మా అత్తయ్య అడిగారు. కొత్తిమీర అన్న పదం వినగానే ఆవిడ నవ్వాపుకోలేక, కొత్తిమీర కావాలా? కాంతమ్మ పంపించిందా? అవునాంటీ, మీకు ముందే తెలుసా? శారద నవ్వుతూనే లోపలికి వెళ్లి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తెచ్చిస్తూ, నాకు తెలీదా తల్లి, నాకు తెలుసులే. పాపం, నువ్వు కూడా మొదలు పెట్టేశావా ఈ కొత్తిమీర పోరాటం? ఆంటీ, మీకు? నాకంతా తెలుసు. ఈ వీధిలో అందరికీ తెలుసు. నువ్వు ఈ ఇంటికి 3వ కోడలివి కాదు, బహుశా 4వ దానివనుకుంటా. ఏంటి?
అవునమ్మా, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ 6 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోయారు. ఎందుకు? ఎందుకా? ఇదే కొత్తిమీర. ఆ కొత్తిమీర వాసన, ఆ కొత్తిమీర వంటలు భరించలేక. రోజాకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అంటే సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదు తల్లి. ఆ కాంతమ్మ ఆ కొత్తిమీరతోనే ముందు కోడళ్లను తరిమేసింది. రోజా చేతిలోని కొత్తిమీర కట్ట జారి కింద పడింది. అసలు కాంతమ్మకు కొత్తిమీర మీద ఎందుకు అంత పట్టింపు? కేవలం కొత్తిమీర కోసం కోడళ్లను తరిమేసేంత పిచ్చి ఎందుకామెకు? సూర్య ఈ నిజాన్ని రోజా దగ్గర ఎందుకు దాచాడు? ఈ కొత్తిమీర వ్యూహంలో చిక్కుకున్న రోజా తన కొత్త జీవితాన్ని ఎలా కాపాడుకోబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి పార్ట్ 2 కావాలి అని కామెంట్ చేయండి.